ఆ నగరంలో 90% పైగా నీటి పైపులు లీకేజీలమయమే. దీనిపై నగర వాటర్ వర్క్స్ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. వాటి పునరుద్ధరణకు భారీ నిధులు కావాలి. కానీ నగరానికి అంత బడ్జెట్ లేదు. ఆ సమయంలో అద్భుతం జరిగింది. జపాన్లోని ఒసాకా నగరంలోని అజ్ఞాత దాత ఒకరు గత నవంబర్లో ఏకంగా 21 కేజీల బంగారు కడ్డీలు విరాళమిచ్చారు. పైపుల పునరుద్ధరణ సహా ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ఆ మొత్తాన్ని వినియోగించాలని కోరారు. అంతేకాదు ఆ అజ్ఞాతవాసి గతంలో మున్సిపల్ వాటర్ వర్క్స్ కోసం లక్షల రూపాయలు క్యాష్ కూడా ఇచ్చారట. ఆ అజ్ఞాత వ్యక్తి తను నివాసం ఉంటున్న ఒసాకా నగరం మీద ప్రేమతో ఏకంగా 21 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చేశారు. వాటి విలువ ఏకంగా 32 కోట్ల రూపాయల పైమాటే. నగరంలో పూర్తిగా పాతబడిపోయిన తాగునీటి డ్రైనేజ్ పైపుల వ్యవస్థను ఆ మొత్తం సాయంతో సమూలంగా పునరుద్ధరించాల్సిందిగా ఆయన కోరారు. ఒసాకా మేయర్ యోకోయామా గురువారం ఈ విషయాన్ని తెలిపారు. 30 లక్షల జనాభా ఉన్న ఒసాకా జపాన్లో 3వ అతిపెద్ద నగరం. ఒకప్పుడు దేశ రాజధానిగా ఉండే ఒసాకా ప్రస్తుతం దేశ ఆర్థిక రాజధాని, అత్యంత పురాతన నగరం కూడా. ఇక్కడి మంచినీరు డ్రైనేజ్ పైపులు అంతే పురాతనమైనవి. పైపులు పూర్తిగా తుప్పుపట్టి పనికి రాకుండా పోయాయి. వాటి లీకేజీలు స్థానికుల భద్రతను నిత్యం ప్రమాదంలోకి నెడుతున్నాయి. వీటికి తోడు నగరం రోడ్లపై సింక్ హోల్స్, భారీ గుంతలు కూడా సర్వసాధారణంగా మారాయి. గత ఏడాది ఓ భారీ సింక్ హోల్ ఏకంగా ఓ క్యాబ్నే మింగేసింది. దుర్ఘటనలో డ్రైవర్ దుర్మరణం చెందాడు. నిధుల లేమి కారణంగా మంచినీటి డ్రైనేజ్ పైప్ల మార్పిడి వ్యవహారం ఓ పట్టాన ముందుకు సాగడం లేదు. ప్రస్తుత దానంతో ఆ పనులు పూర్తి చేయాలని నగర మేయర్ సంకల్పించారు.